మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. భగవంతుడు నమ్మి కొలిస్తే ఎలాగ మనకు సహాయం చేస్తాడో, ఏ రూపంలో అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఒక రాజస్థాన్లో రమేష్ చంద్ర అనే ఒక దయగల శ్రీకృష్ణుడి భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో మూల చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టుకొని ప్రతిరోజు దుకాణం తెరిచిన వెంటనే చేతులు కడుక్కొని ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి దీపం ధూపం చిన్నపాటి పందార నైవేద్యం పెడుతూ ఉండేవాడు. అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. తను చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చుంటూ ఉండేవాడు. తన తండ్రి రోజు ఇదంతా చేయడం చూస్తూ, నాన్న, ఈ ఈ యుగంలో కూడా చదువుకున్న యువకుడు అవ్వడం వల్ల తన తండ్రికి దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మనస్సు యొక్క భ్రమని వివరిస్తూ ఉండేవాడు. ఈ కాలంలో కూడా ఏంటి నాన్న ఇదంతాను, దేవుడు, సైన్స్ ఇంత అభివృద్ధి చెందింది కదా అంటూ ఉండేవాడు. సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడనే శాస్త్రాలు చెబుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, సైన్స్ రుజువు చేసిందని చెప్తోంది కదా. ఇలా ప్రతిరోజు సైన్స్ నుండి కొత్త ఉదాహరణలు ఇస్తూ దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు అన్నమాట. అయితే తండ్రి అతన్ని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప దాని మీద వాదించేవాడు కాదు. వాదించడానికి ఇష్టపడేవాడు కూడా కాదు. కాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైనదని బహుశా అతనికి తెలిసేమో. ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు, నాయనా, నువ్వు భగవంతుడు నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పనిచేస్తూ దయతో నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట నువ్వు విని పాటిస్తావా అన్నాడు. కొడుకు, అలాగే నాన్న, తప్పకుండా పాటిస్తాను అన్నాడు. తండ్రి ఇలా అన్నాడు, నాయనా, నా మరణానంతరం ప్రతిరోజు దుకాణంలో ఉన్న ఈ చిన్న కృష్ణుడి బొమ్మను శుభ్రం చేయు. రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని మాత్రం చెయ్యు అన్నాడు. కొడుకు సరేలే, ఏదో నాన్న ఆఖరి కదా మాట కదా కాదనలేక సరే నాన్న అలాగే చేస్తాను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. కాలం అలా గడిచిపోతూనే ఉంది. ఒక రోజున జోరుగా పెద్ద వర్షం కురుస్తోంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు. కస్టమర్స్ కూడా ఎవరు ఎక్కువ రాలేదు. కరెంటు కదా, వర్షం కదా, కరెంటు లేదు. ఆ కరెంటు కూడా ఇబ్బంది పెడుతుంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగున వచ్చి, అన్న, ఈ మందు కావాలి, మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది, వెంటనే ఈ మందు 4 చెంచాలు వేస్తే అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు, నీ దగ్గర ఈ మందు ఉందా అని అడిగాడు. రాకేష్ మందు చీటి చూసిన వెంటనే నా దగ్గర ఉంది అని వెంటనే తీసిచ్చాడు. ఆ కుర్రాడు చాలా సంతోషించి వెంటనే మందు సీసా తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్బాయి వెళ్ళిన కొంతసేపటికి కరెంట్ వచ్చింది. ఈ రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి అతనికి. కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు లేకపోవడంతో లైట్లు వచ్చిన తర్వాత దాన్ని సరైన స్థలంలో పెడదామని భావించి ఆ రాకేష్ కౌంటర్ పైన సీసా అలా వదిలేశాడు. అయితే ఆ మందు కోసం వచ్చిన ఆ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలకల మందు తీసుకుని వెళ్ళాడు. ఆ బాలుడు చదువు రాదు కూడా. ఓరి భగవంతుడా అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా మాటలు వచ్చాయన్నమాట. ఏమిటి విపత్తు అనుకుని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తొచ్చి వెంటనే ముకుళిత హస్తాలతో బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని ఆ విగ్రహం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు. ఓ ప్రభు, మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. మీరు నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఆ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతి నుండి తల్లిని విషం తాగనివ్వకండి ప్రభు, ఆ విషాన్ని తాగనివ్వకండి అని శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థించాడు. అన్నా అని వెంటనే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. అన్నా, నేను బురదలో జారిపోయి కింద పడ్డాను, మందు సీసా కూడా పగిలిపోయింది, దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా అని అడిగాడు. ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తుండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కళ్ళల్లో నుంచి మొదలయ్యాయి. ఆ రోజు ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది. కొందరు ఆయన శ్రీకృష్ణుడు అంటే, కొందరు భగవంతుడు అంటే, మరికొందరు సర్వోన్నతుడు అంటారు. రాముడని, కృష్ణుడని, అమ్మవారిని, రకరకాల నామాలు వేరైనా నామే ఒక్కళ్ళే అని తెలుసుకున్నాడు. కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు. ప్రేమ భక్తి నిండిన హృదయంతో
ఏ దేవుణ్ణైనా, శ్రీకృష్ణునైనా, రాముడైనా, ఎవరైనా ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది. మనకి వెన్నంటే మనకి సహాయము చేస్తూ ఉంటాడని ఈ కథ ద్వారా మనకి తెలిసింది. సముద్రంలో నీళ్ళెన్నున్నా బిందెడు మంచినీళ్ళకే విలువ. అలాగే మన దగ్గర డబ్బులేమీ లేకున్నా మనలో ఉన్న మంచితనానికి విలువ ఎక్కువగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణ భగవద్గీతలో చెప్పినప్పుడు ఏది ఉన్నా లేకపోయినా సరే పత్రం పుష్పం ఫలం తోయం, ఏదో ఒకటి సమర్పించు, నాకు భక్తితో సమర్పించు. నువ్వు 100 రకాల పిండి వంటలు పెట్టావా, 100 దేవాలయాలు తిరిగావా అనే కాదు. నీకు తీరికున్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, మనస్సు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి భక్తి అనేది ఒకటి ఉంటుంది. అలాంటిది ఆ భక్తిపూర్వకంగా నాకు సమర్పించు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అలాగే ఈ కుర్రవాడు భక్తి లేనన్నాళ్ళు అతను తెలియలేదు. అప్పుడు నిజంగా నమ్మి పొనికితో తనే చేస్తే చూడండి, భగవంతుడు వేరే రూపంలో ఆ ప్రమాదం నుంచి గట్టెక్కించాడని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీరామ్.